वेलकम टू वीएसवी हिंदी जंक्शन। हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी। భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. సో థంబ్‌నెయిల్ చూసారు కదా, లేకుండా, కాకుండా, మినహా, తప్పకుండా, తప్ప. వీటిని హిందీలో ఏమంటారు? వీటితో మనం ఆల్మోస్ట్ 80 సెంటెన్సెస్ నేర్చుకోబోతున్నాము. సో ఫస్ట్ వీటిని ఇందులో ఏమంటారో చూసి తరువాత ఒకేలా ఉన్నటువంటి మినహా, అలావా, మినహా, శివ, ఓకేనా, వీటి యొక్క డిఫరెన్స్ ఏంటి, ఏది ఎక్కడ వాడాలి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేకుండా అంటే బినా, బినా. కాకుండా మినహా, అలావా, అలావా. తప్ప అంటే అది తప్ప, అది మినహాయించి. ఓకే, రాముడు తప్ప అంటే ఏంటి, రాముడిని మినహాయిస్తే అందరూ మంచివాళ్ళు. సో అలా శివ. తప్పకుండా, జరూర్. తప్ప అంటే అది వదిలేసి, చోడ్కర్, ఉసే చోడ్కర్, దాన్ని తప్పించి, దాన్ని వదిలేసి. ఓకే, సో వీటితో మనం వాక్యాలను కూడా చూద్దాము. ఫస్ట్ లేకుండా అనేది ఒకసారి బినాగా, ఒకసారి కే బినా ఇలా వస్తూ ఉంటుంది. అలానే శివ అండ్ కే అలావా, ఓకే, వీటి మధ్యలో ఉన్నటువంటి ఆ స్మాల్ డిఫరెన్స్ ఏంటో మనం చూద్దాం. సో ఫస్ట్ బినా, కే బినా, ఈ రెండింటికి అర్థము ఒకటే, లేకుండా అని. కానీ వాడే పద్ధతిలో కొంచెం తేడా ఉంటుంది. ఏంటది? బినా అంటే ఇది నేరుగా నామవాచకానికి ముందొస్తుంది. ఓకేనా, అంటే ఏదైనా నౌన్కి ముందొస్తుంది. ఏంటది? ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. బినా పానీ, నీరు లేకుండా. ఓకే, అంటే నామవాచకం ఏంటి ఇక్కడ? పానీ కదా, దానికి ముందు వచ్చింది బినా పానీ. పని లేకుండా, బినా కామ్. ఓకేనా, సో ఇలా. మరి అదే మీనింగ్ వచ్చేటువంటి కే బినా, కే బినా ఎక్కడ యూజ్ చేయాలి? కే బినా అనేది నౌన్కి తరువాత వస్తే, అంటే నౌన్ ఏంటి? పానీ అనుకుందాం. ఇప్పుడు చూడండి, పానీ కే బినా జీవన్ నహీ హై అంటే పానీకి తరువాత వచ్చినప్పుడు కే బినా పెట్టండి. అదే ముందే బినా పెట్టాలి అనుకుంటే కే బినా అనక్కర్లేదు, బినా పానీ అంటే సరిపోతుంది. ఓకేనా, సో నీరు లేకుండా జీవితం లేదు, పానీ కే బినా జీవన్ నహీ హై. ఓకేనా, సో ఇక్కడ కే బినా వాడటం వల్ల వాక్యం మరింత స్పష్టంగా వ్యాకరణబద్ధంగా ఉంటుంది. అలానే కే అలావా చూడండి, కే అలావా అండ్ కే శివ లేదా శివాయ్ అని కూడా అంటారు. ఈ రెండింటికి తెలుగులో మినహా లేదా తప్ప అని అర్థం వస్తుంది. కానీ వాటి వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి చూడండి. కే అలావా అంటే అదనంగా, అది కాకుండా ఇంకా అదనంగా. ఓకేనా, అది మినహాయిస్తే ఇంకా అదనంగా. ఓకేనా, ఇది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ టీ, టీ కాకుండా. ఓకేనా, అంటే టీకి అదనంగా బిస్కెట్లు కూడా తీసుకురా అనాలి అనుకోండి. ఓకేనా, చాయ్ కే అలావా బిస్కెట్ బి చాహియే. ఓకేనా, సో ఇది ఒక విషయాన్ని జోడించేటప్పుడు వాడతాము. అంటే ఆ విషయాన్ని పక్కన పెడితే ఇంకా ఏముంది అని అడిగేటప్పుడు. సో ఇక్కడ చూడండి, హిందీ కే అలావా మై అంగ్రేజీ భీ జాన్తా హూ అంటే హిందీతో పాటు అదనంగా ఎక్స్ట్రా నాకు ఇంగ్లీష్ కూడా వచ్చు అని చెప్తున్నారు మీరు. ఓకేనా, సో ఇక్కడ మీరు హిందీని వదిలేయడం లేదు, హిందీతో పాటు అదనంగా ఇంకొక లాంగ్వేజ్ ఇంగ్లీష్ కూడా ఉందని చెప్తున్నారు. కానీ శివ అండ్ శివాయ్, శివ అండ్ శివాయ్ మీనింగ్ చూడండి.
దానికి కూడా మినహా అనేటువంటి మీనింగ్ వచ్చినప్పటికీ కూడా ఇది ఒక విషయాన్ని మినహాయించేటప్పుడు వాడతాం. అంటే ఆ విషయం తప్ప, ఆ విషయం తప్ప మరొకటి లేదు, కాదు అని చెప్పేటప్పుడు. ఓకేనా? ఇందాక చెప్పిందేంటి? అది కాకుండా అదనంగా. సో, ఇప్పుడు చూడండి, నువ్వు తప్ప నన్ను ఎవరు అర్థం చేసుకోరు. అంటే నిన్ను మినహాయిస్తే నన్ను ఎవరూ అర్థం చేసుకోరు. ముఝే తుమ్హారే సివా కోయి నహీ సమझता. ముఝే తుమ్హారే సివా కోయి నహీ సమझता. ఓకేనా? సో, ఇక్కడ మీరు, నువ్వు తప్ప మిగిలిన అందరినీ తీసివేస్తున్నారు. మీరు అనే పర్సన్ ఏం చేస్తున్నాడు? నువ్వు అనేటువంటి పర్సన్ మినహాయిస్తే ఎవ్వరు అర్థం చేసుకోరు అని చెప్తున్నాడు. ఓకేనా? సో, సమ్మరీ టేబుల్ చూడండి. బినా, కే బినా అంటే అర్థం ఒక్కటే, లేకుండా. ఓకేనా? ఏదైనా లేకపోవడము దేని గురించైనా చెప్పేటప్పుడు. కే అలావా అంటే ఇది కాకుండా, తో పాటు. ఓకేనా? తో పాటు అంటే మీకు బాగా అర్థమవుతుంది కదా, అదనంగా, ఎడిషనల్‌గా. ఓకేనా? శివా, శివాయ్ ఇది తప్ప, ఇది మినహాయిస్తే, ఇది తప్ప ఇంకేం లేదని చెప్పేటప్పుడు. ఓకేనా? సో, ఇక్కడ స్మాల్ చిన్న చిట్కా 2 సెంటెన్సెస్ ఇచ్చాను చూడండి. నాకు టీతో పాటు బిస్కెట్లు కావాలి. చాయ్ కే అలావా బిస్కెట్ భీ చాహియే. నాకు టీ తప్ప ఇంకేమీ వద్దు. ముझे చాయ్ కే సివా కుచ్ నహీ చాహియే. ఓకేనా? సో, ఇప్పుడు మనం వీటితో సెంటెన్సెస్ నేర్చుకుందాము. బినా లేకుండా, నీరు లేకుండా జీవితం లేదు. పానీ కే బినా జీవన్ నహీ హై. ఓకే, మీరు కూడా నాతో పాటు ఓరల్ చెప్పండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. అతడు లేకుండా నేను వెళ్ళను. ఉస్కే బినా, అతను లేకుండా, ఉస్కే బినా. ఈ కే బినా అనేది సర్వనామాలకు జోడించినప్పుడు ఉస్కే బినా, ఇస్కే బినా, మేరే బినా, హమారే బినా, ఆప్కే బినా, ఇలా కే జోడించడం వలన దానిలో వచ్చేటువంటి మార్పు అది. ఓకేనా? మే నహీ జాऊंगा, అతను లేకుండా నేను వెళ్ళను. ఉస్కే బినా మే నహీ జాऊंगी, నేను అనే పర్సన్ ఫీమేల్ అయితే నహీ జాऊंगी. పుస్తకం లేకుండా చదవకు. బినా కితాబ్ కే మత్ పడో. బినా కితాబ్ కే మత్ పడో. సో, ఇక్కడ కితాబ్ అనేది తరువాత వచ్చింది కదా, సో దట్ బినాకి కే పెట్టవలసిన అవసరం లేదు. పని లేకుండా బయటకు వెళ్ళకు. బినా కామ్ కే బాహర్ మత్ జాओ. బినా కామ్ కే బాహర్ మత్ జాओ. పని లేకుండా బయటకు వెళ్ళకు. తాళం చెవి లేకుండా తాళం తెరవదు. చాబీ కే బినా. సో, ఇక్కడ చాబీ నామవాచకం ముందే వచ్చింది కాబట్టి కే బినా పెట్టాలి. చాబీ కే బినా తాలా నహీ ఖులేగా. చాబీ కే బినా తాలా నహీ ఖులేగా. అడగకుండా రాకు. బినా పూఛే మత్ ఆనా. బినా పూఛే మత్ ఆనా, అడగకుండా రాకు. డబ్బులు లేకుండా ఏమీ దొరకదు. బినా పైసే కే కుచ్ నహీ మిల్తా. లేదా మీరు పైసే కే బినా కుచ్ నహీ మిల్తా. ఓకేనా? అలా కూడా చెప్పొచ్చు. పైసే కే బినా కుచ్ నహీ మిల్తా, డబ్బులు లేకుండా ఏం దొరకదు. ప్రయత్నం లేకుండా ఫలితం రాదు. బినా కోషిష్ కే ఫల్ నహీ మిలేగా. సో, దీన్నే మీరు కోషిష్ కే బినా ఫల్ నహీ మిలేగా, ప్రయత్నం లేకుండా ఫలితం రాదు. కష్టపడకుండా విజయం లేదు. బినా మెహనత్ కే సఫలతా నహీ హై. లేదా మెహనత్ కే బినా సఫలతా నహీ హై, ఇలా కూడా చెప్పచ్చు. ఆలోచించకుండా మాట్లాడకు. బినా సోచే మత్ బోలో.
బినా సోచే మత్ బోలో, ఆలోచించకుండా మాట్లాడకు. టికెట్ లేకుండా ప్రయాణం చేయకు. బినా టికెట్ సఫర్ మత్ కరో, లేదా టికెట్ కే బినా సఫర్ మత్ కరో, అలా కూడా చెప్పచ్చు. నాతో పాటు ఓరల్ చెప్తూ ఉండండి, ఓకేనా? హెల్మెట్ లేకుండా బండి నడపకు. బినా హెల్మెట్ కే గాడి మత్ చలావో, లేదా హెల్మెట్ కే బినా గాడి మత్ చలావో, ఇలా కూడా చెప్పచ్చు. కారణం లేకుండా నవ్వకు. బినా కారణ్ మత్ హసో, లేదా కారణ్ కే బినా, కారణం ముందుకొస్తే కనుక కే బినా పెట్టాల్సి ఉంటుంది. కారణ్ కే బినా మత్ హసో, కారణం లేకుండా నవ్వకు. ఆగకుండా పని చెయ్యి. బినా రుకే కామ్ కరో. బినా రుకే కామ్ కరో, ఆగకుండా పని చెయ్యి. భయపడకుండా నిజం చెప్పు. బినా డరే సచ్ బోలో. బినా డరే సచ్ బోలో, ఓకే. భయపడకుండా నిజం చెప్పు. టీ లేకుండా నా రోజు గడవదు. బినా చాయ్ కే మేరా దిన్ నహీ చల్తా. సో ఇదే సెంటెన్స్ మీరు చాయ్ కే బినా మేరా దిన్ నహీ చల్తా, ఓకే. సో ఇప్పుడు అలావా, సో ఈ అలావా కే అలావా, అలావా కే అలావా రెండింటి మీనింగ్ ఒకటే. సో ముందు చెప్పినటువంటి రూల్ మీరు ఇక్కడ కూడా అప్లై చేయొచ్చు, ఓకేనా? సో ఇక్కడ ఏంటిది, అలావా అంటే కాకుండా, ఏంటి అదనంగా, అది కాకుండా ఎక్కువ. ఇది కాకుండా నీకేం కావాలి, ఇస్కే అలావా తుమ్హే క్యా చాహియే అంటే ఇది కాకుండా అదనంగా ఇంకా ఏం కావాలి, ఎడిషనల్గా నీకేం కావాలి అని అడుగుతున్నట్టు. ఇస్కే అలావా తుమ్హే క్యా చాహియే, ఇస్కే అలావా తుమ్హే క్యా చాహియే, ఇది కాకుండా నీకు ఏం కావాలి. యాపిల్ కాకుండా నాకు అరటిపండు కూడా ఇష్టం. సేబ్ కే అలావా ముझे కేలా భీ పసంద్ హై. సేబ్ కే అలావా ముझे కేలా భీ పసంద్ హై. సో ఇలాంటి సెంటెన్స్ వచ్చినప్పుడు మీకు ఏది ఇష్టమో అలాంటి వర్డ్స్ని సేబ్ ప్లేస్లో వేరే ఫ్రూట్ కానీ వేరే ఏటబుల్ థింగ్ ఏదైనా పెట్టి మీరు ఓన్గా ట్రై చేస్తూ ఉండాలి. హిందీ కాకుండా నాకు అదనంగా ఇంగ్లీష్ కూడా వచ్చు. హిందీ కే అలావా మై అంగ్రేజీ భీ జాన్తా హూ. నేను అనే పర్సన్ మేల్ కాబట్టి జాన్తా హూ, అదే లేడీస్ అయితే జాన్తీ హూ, ఓకేనా? సో హిందీ కాకుండా నాకు ఇంగ్లీష్ కూడా వచ్చు. తెలుగు కాకుండా నాకు హిందీ కూడా వచ్చు, ఓకే. సో దీన్ని ఎలా చెప్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కాకుండా అక్కడ ఎవరూ లేరు. మేరే అలావా వహా కోయి నహీ థా. మేరే అలావా వహా కోయి నహీ థా, నేను కాకుండా అక్కడ ఎవరూ లేరు. పని కాకుండా అతడు ఏమీ చేయడు. కామ్ కే అలావా వహ కుచ్ నహీ కర్తా. సో పని తప్ప, కామ్ కే అలావా వహ కుచ్ నహీ కర్తా, పని కాకుండా అతడు ఏమీ చేయడు. ఇది కాకుండా ఇంకేమీ దారి లేదు. ఇస్కే అలావా కోయి రాస్తా నహీ హై. ఇస్కే అలావా కోయి రాస్తా నహీ హై, ఇది కాకుండా ఇంకేం దారి లేదు. పళ్ళు కాకుండా ఇంకేదైనా తీసుకురా. ఫల్ కే అలావా కుచ్ ఔర్ భీ లాओ. ఫల్ కే అలావా కుచ్ ఔర్ భీ లాओ అంటే ఇది కాకుండా ఇంకా ఏమైనా తీసుకురా. ఇల్లు కాకుండా నాకు ఒక షాప్ కూడా ఉంది. ఘర్ కే అలావా మేరీ ఏక్ దుకాన్ భీ హై.
घर के अलावा मेरी एक दुकान भी है. ఎవరైనా సరే మేరీ దుకాన్ అనే అనాలి. ఎందుకంటే దుకాన్ అనేది స్త్రీలింగ శబ్దము. సో మేరీ దుకాన్. నేను కాకుండా నువ్వు ఇంకెవరిని కలిసావు? తుమ్ మేరే అలావా అదనంగా ఎడిషనల్‌గా और किससे मिले? तुम मेरे अलावा और किससे मिले? ఈ సమస్య కాకుండా అంతా బాగుంది. इस समस्या के अलावा सब ठीक है. इस సమస్య के अलावा सब ठीक है. ఈ సమస్య కాకుండా అంతా బాగుంది. నాకు పాలు కాకుండా జ్యూస్ కూడా ఇష్టం. मुझे दूध के अलावा जूस भी पसंद है. मुझे दूध के अलावा जूस भी पसंद है. నాకు పాలు కాకుండా జ్యూస్ కూడా ఇష్టం. అతను కాకుండా అక్కడ అందరూ ఉన్నారు. ఉస్కే అలావా వహా సబ్ తే. అతను కాకుండా అందరూ ఉన్నారు. సబ్ తే. పుస్తకం కాకుండా పెన్ను కూడా తీసుకో. కితాబ్ కే అలావా కలము భీ లేలో. అంటే అది కాకుండా అదనంగా పెన్ను కూడా తీసుకో. కితాబ్ కే అలావా కలము భీ లేలో. ఈ మాట కాకుండా ఇంకేమన్నాడు? ఇస్ బాత్ కే అలావా ఔర్ క్యా కహా? ఇస్ బాత్ కే అలావా ఔర్ క్యా కహా? ఇంకేమన్నాడు? భోజనం కాకుండా ఇంకేం లేదు. ఖానా కే అలావా కుచ్ భీ నహీ థా. అంటే ఏంటి? అదనంగా ఇంకేం లేదు. ఖానే కే అలావా కుచ్ భీ నహీ థా. భోజనం కాకుండా ఇంకేమీ లేదు. ఈ రోజు కాకుండా నేను ఖాళీగా ఉన్నాను. ఇస్ దిన్ కే అలావా మై ఖాళీ హూ. ఇస్ దిన్ కే అలావా మై ఖాళీ హూ. ఈ రోజు కాకుండా నేను ఖాళీగా ఉన్నాను. అంటే ఈ రోజు కాకుండా నేను ఖాళీగా ఉన్నాను. అంటే ఈ రోజు కొంచెం బిజీగా ఉన్నాను మేబీ. ఓకే. సో శివ తప్ప, శివాయ్ అని కూడా అంటారు. ఓకేనా, ఏదైనా వాడినా పర్వాలేదు. మినహా. సో ఇది మినహాయించేసి. ఓకేనా. సో రాముడు తప్ప అందరూ మంచివాళ్ళు. అంటే రాముడిని మినహాయించాం ఇక్కడ, ఎక్సెప్ట్ చేసాం. ఓకేనా. అతడు తప్ప ఇక్కడ ఎవరూ లేరు. ఉస్కే సివా యహా కోయి నహీ హై. ఉస్కే సివా యహా కోయి నహీ హై. అతడు తప్ప ఇక్కడ ఎవరూ లేరు. అంటే అతన్ని మినహాయిస్తే ఇంక ఇక్కడ ఎవరూ లేరు. పాలు తప్ప ఏమీ తాగకు. పాలు తప్ప ఏమీ తాగకు. दूध के सिवा कुछ नहीं पीना. दूध के सिवा कुछ नहीं पीना. నేను తప్ప ఎవరొస్తారు? మేరే శివ అంటే నన్ను మినహాయించారు అనుకోండి. కౌన్ ఆయేగా? మేరే శివ కౌన్ ఆయేగా? ఈ పని తప్ప నాకేం రాదు. ఇస్ కామ్ కే సివా కుచ్ నహీ ఆతా. ఇస్ కామ్ కే సివా కుచ్ నహీ ఆతా. ఈ పని తప్ప నాకు ఏమీ రాదు. ఈ పనిని మినహాయిస్తే ఇంకేం రాదు. తిరగడం తప్ప అతడు ఏం చేయడు. వహ ఘూమ్నే కే సివా కుచ్ నహీ కర్తా. వహ ఘూమ్నే కే సివా కుచ్ నహీ కర్తా. తిరగడం తప్ప అతడు ఏమీ చేయడు. నువ్వు తప్ప నన్ను ఎవరూ అర్థం చేసుకోరు. ముझे तुम्हारे सिवा कोई नहीं समझता. నీవు తప్ప నన్ను ఎవరూ అర్థం చేసుకోరు. मुझे तुम्हारे सिवा कोई नहीं समझता. ఇది తప్ప ఇంకేం చెప్పాలి? इसके सिवा और क्या बताऊं. इसके सिवा और क्या बताऊं. ఇది తప్ప ఇంకేం చెప్పాలి? నిజం తప్ప ఏం మాట్లాడకు. నిజాన్ని మినహాయిస్తే ఇంకేం మాట్లాడకు.
सच के सिवा कुछ मत बोलो, सच के सिवा कुछ मत बोलो, నిజం తప్ప ఏం మాట్లాడకు, ఆ ఇల్లు తప్ప అన్నీ అమ్మేశాను, उस घर के सिवा सब बेच दिया, उस घर के सिवा सब बेच दिया, ఆ ఇల్లు తప్ప అన్నీ అమ్మేశాను. నిద్రపోవడం తప్ప ఆమె ఏమీ చెయ్యదు, వహ సోనే కే సివా కుచ్ నహీ కర్తీ, నిద్రపోవడం తప్ప అతను ఏమీ చేయడు అని పెట్టారనుకోండి, వహ సోనే కే సివా కుచ్ నహీ కర్తా. ఓకే, సో ఇవన్నీ చాలా సింపుల్ సెంటెన్సెస్సే ఉన్నాయి, బట్ మీరు నాతో పాటు ఓరల్ చెప్తూ ఉండండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. భగవంతుడు తప్ప ఎవరూ కాపాడలేరు, భగవాన్ కే సివా కోయి నహీ బచా సక్తా, భగవాన్ కే సివా కోయి నహీ బచా సక్తా. అతడిని తప్ప అందరినీ చూశాను, మేనే ఉస్కే సివా సబ్కో దేఖా. సో మేనే దేఖా, నేను చూశాను. ఓకేనా, సో నేను అతడిని తప్ప అందరినీ చూశాను, మేనే ఉస్కే సివా సబ్కో దేఖా. ఈ రోడ్డు తప్ప దారి ఎక్కడుంది, ఇస్ సడక్ కే సివా రాస్తా కహా హై, ఇస్ సడక్ కే సివా రాస్తా కహా హై, ఈ రోడ్డు తప్ప దారి ఎక్కడుంది. నీళ్లు తప్ప నాకేం దొరకలేదు, ముझे పానీ కే సివా కుచ్ నహీ మిలా, కుచ్ నహీ మిలా, నీళ్లు తప్ప నాకు ఏం దొరకలేదు. నా తమ్ముడు తప్ప అందరూ వెళ్ళిపోయారు, మేరే భాయి కే సివా సబ్ చలే గయే, మేరే భాయి కే సివా సబ్ చలే గయే, నా తమ్ముడు తప్ప అతని మినహాయిస్తే అందరూ వెళ్ళిపోయారు, అంటే తమ్ముడే ఉన్నాడు. చదువుకోవడం తప్ప అతడు ఏం చెయ్యడు, వహ సివా పढ़ने के कुछ नहीं करता, లేదా మీరు పढ़ने के सिवा అని కూడా అనొచ్చు. ఓకేనా, పढ़ने के सिवा कुछ नहीं करता. సో నెక్స్ట్ తప్పకుండా. ఓకేనా, ఇది అందరికీ ఫెమిలియర్ వర్డే, అందరికీ తెలుసుంటుంది. జరూర్, జరూర్ తప్పకుండా. మీరు రేపు తప్పకుండా రండి, ఆప్ కల్ జరూర్ ఆనా, ఆప్ కల్ జరూర్ ఆనా, మీరు రేపు తప్పకుండా రండి. అతడు తప్పకుండా నిజం చెప్తాడు, వహ్ జరూర్ సచ్ బోలేగా, వహ్ జరూర్ సచ్ బోలేగా, అతడు తప్పకుండా నిజం చెబుతాడు. నువ్వు నాకు తప్పకుండా ఫోన్ చెయ్యి, తుమ్ ముझे ఫోన్ జరూర్ కర్నా, తుమ్ ముझे ఫోన్ జరూర్ కర్నా, నువ్వు నాకు తప్పకుండా ఫోన్ చెయ్యి. ఇది తప్పకుండా జరిగి ఉంటుంది, యహ జరూర్ హువా హోగా, యహ జరూర్ హువా హై, హువా అంటే జనరల్గా జరిగింది, తో హువా హోగా డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, యహ జరూర్ హువా హోగా. మనం తప్పకుండా ప్రయత్నించాలి, హమే జరూర్ కోషిష్ కర్నీ చాహియే. ఎవరు చెప్పినప్పటికీ కూడా సెంటెన్స్ ఇలానే చెప్పాలి, ఎందుకంటే హమే అంటే ఏంటి, హమ్కో. ఓకేనా, సబ్జెక్ట్కి కో వచ్చినప్పుడు కూడా క్రియాపదం ఆబ్జెక్ట్ని బట్టి ఎండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చి ప్రయత్నించడం, కోషిష్ అనేది స్త్రీలింగ శబ్దం. అతడు ఈరోజు తప్పకుండా గెలుస్తాడు, వహ ఆజ్ జరూర్ జీతేగా, వహ ఆజ్ జరూర్ జీతేగా, అతడు ఈరోజు తప్పకుండా గెలుస్తాడు. మీరు ఈ పుస్తకం తప్పకుండా చదవండి, ఆప్ యహ్ కితాబ్ జరూర్ పడే, ఆప్ యహ్ కితాబ్ జరూర్ పడే, మీరు ఈ పుస్తకం తప్పకుండా చదవండి.
ఈ ప్రదేశం తప్పకుండా అందంగా ఉంటుంది. యహ జగహ్ జరూర్ సుందర్ హోగి. ఈ ప్రదేశం తప్పకుండా అందంగా ఉంటుంది. యహ జగహ్ జరూర్ సుందర్ హోగి. నువ్వు అక్కడికి తప్పకుండా వెళ్ళు. తుమ్ వహా జరూర్ జానా. తుమ్ వహా జరూర్ జానా. నువ్వు అక్కడికి తప్పకుండా వెళ్ళు. నేను తప్పకుండా సహాయం చేయాలి. ముజే జరూర్ మదత్ కర్నీ హై. సో ఇక్కడ కూడా మదత్ అనేది సహాయం అనేది హిందీలో స్త్రీలింగ శబ్దము. సో అందుకని ముజే జరూర్ మదత్ కర్నీ హై. సో ఒక సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు మీరు అక్కడ ఆ సబ్జెక్ట్ తీసేసి అదే ప్లేస్లో నేను కాకుండా నువ్వు, మీరు, మేము, అతను, ఇతను అలా డిఫరెంట్ సబ్జెక్ట్స్తో ట్రై చేయండి. దాని ప్రకారం క్రియ ఏమైనా మార్చాల్సి ఉంటే మారుస్తున్నామా లేదా, మార్చగలుగుతున్నామా లేదా, ఓకేనా. అలా సెల్ఫ్ ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉండాలి, ఓకేనా. అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇది తప్పకుండా నిజం. యహ జరూర్ సచ్ హై. అతడు తప్పకుండా పని చేస్తున్నాడు. వహ జరూర్ కామ్ కర్ రహా హోగా. వహ జరూర్ కామ్ కర్ రహా హోగా. తప్పకుండా పని చేస్తున్నాడు. లేదా కామ్ కర్ రహా హై పెట్టండి. చేస్తున్నాడు అనే కదా అన్నాము, ఓకేనా. జరూర్ కర్ రహా హై. యా. నువ్వు తప్పకుండా మందులు వేసుకోవాలి. తుమ్హే దవాయి జరూర్ లేనీ హై. తుమ్హే దవాయి జరూర్ లేనీ హై. నువ్వు తప్పకుండా మందులు వేసుకోవాలి. దవాయి అనేది కూడా స్త్రీలింగ శబ్దము, దానిని బట్టి. సో ఇప్పుడు రాముడు తప్పకుండా మందులు వేసుకోవాలి చెప్పండి. యా. రామ్ కో దవాయి జరూర్ లేనీ హై. రేపు తప్పకుండా కలుద్దాం. కల్ జరూర్ మిల్నా, ఓకేనా. లేదా కల్ జరూర్ మిలేంగే, కలుద్దాము. అతడు తప్పకుండా రెడీగా ఉంటాడు. వహ జరూర్ తయార్ హోగా. వహ జరూర్ తయార్ హోగా. ఆమె అయితే వహ జరూర్ తయార్ హోగి. ఓకే. చోడ్కర్. చోడున అంటే వదిలేయడం కదా. సో దానికి వదిలేసి అని చెప్పాలి అంటే చోడ్కర్, ఓకేనా. అతడిని తప్ప అంటే అతడిని వదిలేసి అందరూ వచ్చారు. ఉసే చోడ్కర్ సబ్ ఆయే, ఓకేనా. సో అక్కడను వదిలేసి అంటే అక్కడ అతనికి కావాలని వదిలేయడం అని కదా, అతనిని తప్ప అందరూ వచ్చారు, అతను రాలేదు, ఓకేనా. ఈ పని తప్ప అన్నీ చేసుకో. ఇస్ కామ్ కో చోడ్కర్, ఈ పని వదిలేసి, ఈ పని తప్ప సబ్ కర్లో. ఓకే. అంటే ఆ వాక్యంలో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకోండి. వదిలేసి అంటే వదిలేయడం, లీవ్ అనేటువంటిది కాదు, ఎక్సెప్ట్. నన్ను తప్ప అందరూ వెళ్ళిపోయారు. ముజే చోడ్కర్ సబ్ చలేగే అంటే నన్ను వదిలేసి, ఓకేనా. నన్ను వదిలేసి అందరూ వెళ్ళిపోయారు. ఈ ఇల్లు తప్ప నేను ఎక్కడికి వెళ్ళను. ఇస్ ఘర్ కో చోడ్కర్ మే కహీ నహీ జాऊंगा అంటే ఈ ఇల్లు వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను. అంతా వదిలేసి అతడు వెళ్ళిపోయాడు. సబ్ కుచ్ చోడ్కర్ వహ చలా గయా. సో ఇక్కడ వదిలేయడమే, ఓకేనా. లీవింగ్ చూడండి. సబ్ కుచ్ చోడ్కర్ వహ చలా గయా. ఇస్ కితాబ్ కో చోడ్కర్ సబ్ పढ़ लो. ఈ పుస్తకం తప్ప అన్నీ చదువుకో. ఇస్ కితాబ్ కో చోడ్ లో, ఈ పుస్తకాన్ని వదిలేయి, తప్పించేసి. సబ్ పढ़ लो, ఓకేనా. అతడిని తప్ప ఎవరికీ తెలియదు అంటే ఉసే చోడ్కర్ కోయి నహీ జాంతా, ఓకేనా. అతనికి మాత్రమే తెలుసు, అతను వదిలేస్తే ఇంకా ఎవరికి తెలియదు, ఓకేనా. అతడికి తప్ప, అతడికి తప్ప, ఓకేనా. భోజనం తప్ప అన్నీ తిన్నాను. ఖానా చోడ్కర్ సబ్ ఖా లియా అంటే అది తప్ప అన్నీ తిన్నాను. నన్ను తప్ప అందరూ సిద్ధంగా ఉన్నారు అంటే నేను తప్ప, ఓకేనా. నన్ను తప్పిస్తే मुझे छोड़कर सब तैयार हैं. सब तैयार हैं. ఈ చెట్టు తప్ప అన్నీ ఎండిపోయాయి. इस पेड़ को छोड़कर
सब सूख गए इस पेड़ को छोड़कर అంటే ఈ చెట్టు తప్ప ఈ చెట్టు వదిలేయండి సబ్ సూఖ్ గయే మిమ్మల్ని తప్ప అందరూ వెళ్ళిపోయారు అంటే ఆప్కో చోడ్కర్ అంటే మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని వదిలేసి సబ్ చలే గయే ఈ ప్రదేశం తప్ప ఎక్కడికైనా వెళ్దాం ఇస్ జగహ చోడ్కర్ కహీ భీ చలో ఇస్ జగహ చోడ్కర్ కహీ భీ చలో ఈ ప్రదేశం తప్ప ఎక్కడికైనా వెళ్దాం అతడిని తప్ప మిగిలినవన్నీ బాగున్నాయి ఓకే అతడు తప్ప ఉసే చోడ్కర్ అతడు తప్ప ఓకే బాకీ సబ్ ఠీక్ హై అంతా వదిలేసి నిజం చెప్పు సబ్ కుచ్ చోడ్కర్ సచ్ బోలో सब कुछ छोड़कर सच बोलो इस कमरे को छोड़कर सब ఖాళీ है అంటే ఈ గది తప్ప ఈ గది వదిలేసి అన్నీ ఖాళీగా ఉన్నాయి इस कमरे को छोड़कर सब ఖాళీ है నన్ను తప్ప అందరూ నిద్రపోయారు అంటే నేను తప్ప मुझे छोड़कर सब सो गए मुझे छोड़कर నన్ను తప్పించు నేను వదిలేస్తే అందరూ పడుకుండిపోయారు ఓకే ఇలా బినా శివ అలావా జరూర్ అండ్ చోడ్కర్ అనేటువంటి వాక్యాలతో 80 సెంటెన్సెస్ నేర్చుకున్నాము సో హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ చివరి వరకు చూసిన వాళ్ళు ఎస్ అని టైప్ చేయండి రియల్లీ విల్ ఫీల్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ